అంతా కనిపిస్తుంది. 5 మంది పైన ఛార్జ్ షీట్ సార్. 5 మంది అరెస్ట్ అయిపోయింది. 5 మంది జైలు వచ్చింది సార్. 5 మందిలో 4 మాత్రం జిల్లా బహిష్కరణ కూడా ఆల్రెడీ సర్వ్ చేసేదంతా 2 సర్వ్ అయిపోయింది. 2 అబ్స్టాండింగ్ ఇప్పటికీ అంటే అరెస్ట్ అయినారు, జైలుకు పోయినారు సార్. ఇప్పుడు జిల్లా బహిష్కరణ యొక్క నోటీసు వాళ్ళకి సర్వ్ చేయడం పెండింగ్. 2 అయింది, 2 పెండింగ్ వాళ్ళు అందుబాటులో. ఇంకోటి SC/ST కేసులో ఒకసారి బెయిల్ వస్తే మన అబ్జెక్షన్ చెప్తే మళ్ళీ ఇమ్మీడియట్గా రిమాండ్ విత్ హైకోర్టు ఆర్డర్స్. దాంట్లో మామూలుగా అంటే లోయర్ కోర్టులో అబ్జెక్షన్ చెప్పి మొన్న ఒక వేరే మన SC క్యాండిడేట్కే బెయిల్ ఇవ్వడు, దెర్ ఇస్ నో జూరిస్డిక్షన్ ఇన్ డిస్ట్రిక్ట్ కోర్టు SC/ST కోర్టు అని 8 months అట్లే ఉన్నారు. తర్వాత హైకోర్టుకు పోయినారు. హైకోర్టుకు పోతే మేము ఇమ్మీడియట్గా హైకోర్టులో అప్రోచ్ అయినాం. అసలు SC/ST కోర్టులలో SC/ST కేసుల్లో హైకోర్టులో కానీ ఎక్కడ కానీ బెయిల్ ఇవ్వకూడదు. ఫస్ట్ అండ్ చుట్టూ వాళ్ళంతా రిమాండ్కి వెళ్ళిపోవాలా, రిమాండ్కి వెళ్ళిపోయి ప్రాసెస్ ప్రకారం బయటకు రావాలి. అంతవరకు వాళ్ళకి బయట ఉండడానికి లేదు, ఇమీడియట్గా పోవాలని ఆపిన వేరే వాళ్ళకి. ఇది కూడా ఇప్పుడు బెయిల్ వచ్చినారా చెప్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ అది డెసిషన్స్ ప్రకారం హైకోర్టు ప్రకారం అమరావతి ప్రకారం వెళ్ళిపోవాలి. వాళ్ళ లోపలికి బయట ఉండడానికి దెర్ ఇస్ నో సబ్జెక్ట్ ప్రకారం. మళ్ళీ వచ్చి ఏదో మళ్ళీ దాడి చేయకపోతే మళ్ళీ కేసు పెట్టి మళ్ళీ పెట్టేది అది యాక్చువల్గా ఇది అటెంప్ట్ కిడ్నాప్ పెట్టించారు. ప్రొటెక్షన్ లేకుండా వెహికల్లో తీసుకొని పోతారని చెప్పి ప్రయత్నం చేసినారు. కంప్లైంట్ చేసినారు. అటెంప్ట్ కిడ్నాప్ ఇంకోటనే ఇంత సివియర్ ఉంది కాబట్టి హైకోర్టులో SC వాళ్ళకు రక్షణ లేదు అని మనము ఖచ్చితంగా ప్రొటెక్షన్ అడిగితే విత్ SPకి ఎండ్ ఆఫ్ చేస్తాం. DGPతో నుంచి ఆ నుంచి హోమ్ మినిస్టర్ నుంచి హైకోర్టు ఆర్డర్ ఇస్తుంది. ఎవరే కానీ ఎక్కడో అక్కడ ఉండాలా, ప్రొటెక్షన్ మస్ట్ ఇస్తారు. వీళ్ళకి గన్మెన్ కూడా ఇస్తారు. చెప్పనట్టు ఇంకొకటి ఇది ఇస్తారు ఈ మధ్య లిబరల్ అయిపోయింది హైకోర్టు. అంటే అబ్జెక్షన్ చెప్పకుండా వస్తుంది. లిబరల్ అయిపోయింది. ఇంతకుముందు అసలు ఛాన్సే లేకుంటుంది. అబ్జెక్షన్ చెప్తే ఆపేస్తుంది. ఇప్పుడు హైకోర్టులో అబ్జెక్షన్ చెప్తే కూడా ఆపకుండా ఆపుతారు. ఇంతమంది ఏమంటే తెలియని విషయం అది. తెలిస్తే మీడియట్ మళ్ళెక్కడలో పోయి ఆపుతాం, వెళ్ళిపోతాం. రాత్రికి వెళ్ళిపోయి ఆపేస్తాం. ఇంకోటి వీళ్ళకు లైసెన్స్ అని కూడా ఇస్తారు యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం. ప్రొటెక్షన్ లేదు. GP నుంచి ఆర్డర్స్, DGP నుంచి ఆర్డర్స్ విత్ హైకోర్టు ఆర్డర్స్. జిల్లా బహిష్కరణ చేసే పరిస్థితి కలెక్టర్కి వచ్చేసింది. వాళ్ళ మీద ఉన్న గతంలో కేసులు బట్టి అంతే కదా. 14 మటర్లు అంటున్నాయి. గతంలో 14 కేసుల్లో రౌడించారు సార్. అన్ని మర్డర్ కాదు, 5-6 ఉన్నాయి. కొన్ని అటెంప్ట్ మర్డర్లు ఉన్నాయి, కొన్ని మర్డర్లు ఉన్నాయి, కొన్ని మామూలుగా కొట్టుకునే కేసులు ఉన్నాయి. కేసులు అయితే ఉన్నాయి సార్, చాలా కేసులు. కేసులు 5 ఉన్నాయి. దీంతో 6 కేసులు. పోలీసు లిస్టులో ఉండేది ఒక 5 కేసులు. పోలీస్ కేసుల్లో పోలీసు దృష్టిలో ఉండేది ఒక 6 కేసులు. చెప్పు నువ్వు ఏదో అన్నదమ్ములను ఇద్దరిని చంపేసినారు సార్ వాళ్ళు. ముస్లిమ్స్ ని ఒకటే ఫ్యామిలీలో ఒకటే తమ్ముడు చెప్పని. ఆయన ఒకప్పుడు 2008-9లో అలీ అనే వ్యక్తిని చంపినాడు ఫస్ట్ మర్డర్. తర్వాత వాళ్ళందరూ సాక్ష్యం ఉంటే ట్రయల్కి వచ్చిందని వాళ్ళందరూ చంపేశారు. అయితే 4% ఇది సార్ సాక్షులు కూడా చంపారు. సాక్షులు కూడా చంపినాడు. శిక్ష పడుతుందంటే సాక్షులు కూడా కేసు హీరింగ్ వచ్చింది అంటే లైక్ సాక్షులు దాడి చేస్తారు. వాళ్ళకి సపోర్ట్ సాక్షులు ఉంటే వాళ్ళకి శిక్ష పడుతుంది. సాక్షులు లేకపోతే శిక్ష పడదు. వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి లాయర్లు కూడా ఉన్నారు కదా. ఆ లాయర్లు బెయిల్ తీసుకొస్తారు, ఖర్చులు పెట్టుకుంటూ డబ్బులు ఇస్తారు. ఇవన్నీ వెనక కిరాతకులతో నడిపిస్తూ ఉన్నారు కదా. అంతా అన్ని ప్రొటెక్షన్స్ వెనక ఉన్నాయి. లీగల్ ప్రాసెస్ను ఎవరు ఆపలేదో తప్పదు. దాన్ని టైట్ ఎట్లా చేయాలనే విషయంలో సంపత్ కుమార్ చెప్పింది మనం ఎట్లా ఫాలో కావాలనేది. కొంతమంది ఇప్పుడు జిల్లా బహిష్కరణకు కూడా వాళ్ళు గురయ్యిండు. కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది ఆక్స్ఫర్డ్లో ఉన్నారు. ఆక్స్ఫర్డ్లో ఉన్న వాళ్ళు ఏమి పట్టుకోవడానికి సార్ అంటే వాళ్ళపైన జిల్లా బహిష్కరణ నోటీస్ సర్వ్ చేయాలి సార్. నోటీస్
నోటీస్ తీసుకోవడానికి వాళ్ళు అందుబాటులో ప్రయత్నం చేస్తారు. 2 నెలలు దాటింది. 2 నెలలు దాటిందన్న. అంటే ఫస్ట్లో వచ్చిన వాళ్ళకి ఫస్ట్లో ఇతనికి రామాంజీకి ప్లస్ ఇంకొకడు ఈ కేసులో ఫస్ట్లో ఈ రామాంజీకి ఇప్పుడు చెప్పారు కదా సార్, రామాంజీకి ఇంకొక పతాన్ ఇమ్రాన్ ఖాన్ అనే వాళ్ళకి రోడ్డు మీద కొంచెం ఇష్యూ జరిగిందని ఫస్ట్లో చెప్పినప్పుడు చెప్పారు సార్. మా ఆయన గూండా కాదు, రౌడీ కాదు. రౌడీ సీటర్లని ఇడుస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం. మా మీదకి వస్తున్నారు, మా ఇంట్లో మీదకి. వాళ్ళ పిల్లలు మా మీదకి వచ్చి కొట్టడం మేము మూకుండాలా? డిపార్ట్మెంట్ ఎట్లా ఉంది చూడండి సార్. మా ఆయన చనిపోయిన రోజు కూడా గేమ్ అన్నారు తెలుసా డిపార్ట్మెంట్. చనిపోయినాడు అది పోస్ట్ మార్టం చేసినారు. పోస్ట్ మార్టం చేసినా కూడా ఎన్ని గంటలకు ఇచ్చినారు? 6:30కి ఇచ్చినారు. మాట అప్పుడు ఇస్తే ఎట్లా జనాలు ఎంతమంది వచ్చినారు? మా ఆయన కోసం పనులు వచ్చింది. అసలు డిపార్ట్మెంట్ ఇంత నమ్మకమే లేదు నాకు. పోలీసుల రాజకీయం నడుస్తుంది ఇక్కడ మొత్తానికి. రాజకీయ నాయకులే అంత పనిచేసినారు. గూండాలకి రెచ్చగొట్టి మా ఆయన ₹1 తీసుకోకుండా పని చేసినాడు. ప్రతి సెమినార్లో ఈ సెమినార్ ఇక్కడనే కాదు, ఇలా పక్కన లైన్లో కూడా అడగండి. అక్కడ అంత మంచి మనిషి మా ఆయన. అంటే ఏడన నంబర్ 1. ప్రతి మనిషిని అడిగినా చెప్తారు సెమినార్లో. అసలు మేము నాకు తెల్లకుండా సార్ మా ఆయన మంత్రాన్ని కొట్టాడు. శుక్రవారం బయటనే వెళ్ళాడు. అందుకే మంత్రం వెళ్ళిన వాళ్ళ ఇంటికనే ఉండేది. అన్ని వాళ్ళ ఇంటికనే ఉంది. అసలు మాకు తెలియలేదు. నా నడుపు కొడుకు ఇద్దరు బయటకు వెళ్ళినారు. ఆఫీస్ కాడ నేను మంత్రాన్ని వేస్తానని నాకు కొడుకు చెప్పినాడు. పోయినాడు, వాడు ఇంటికి వచ్చినాడు. నా పెద్ద కొడుకు ఇప్పుడు అన్నం తింటున్నాడు. తర్వాత వీడు పైన ఉన్నాడు. వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పినారు అడ్డ అయిపోయినాక. నాన్నను కొట్టినారు, పంపేసినారు అని చెప్తే మేమందరం పోయినాం. మా మీదకి కారు తీసుకొని అట్లే మీరు కూర్చుంటే మేము ఎక్కడ వాళ్ళం ఎక్కడ పడిపోయినాం. వాళ్ళు పోయినారు. మేమంతా కింద పడినాం. మా బావ బిడ్డ అడ్డపడింది, నేను ఇంత పడినాను. మా ఊరికి నా పెద్ద కొడుకులు అయితే ఉడికించినారు కట్టి తీసుకొని. మా చేతిలోనే ఏం లేవు. కొడుతున్నారంటే ఊకపోయినాం మేము. నేను అవతల పక్క రోడ్లో ఉన్నాను. మా బావ బిడ్డ ఇవతల పక్క పడింది. నాకు అక్కడ దెబ్బలు ఆగినాయి. ఇంత రౌడిజం చేస్తే ఎట్లా సెమినార్లో? మేము ఒక్కసారి కదా గెలిచింది. ఫస్ట్ నేను గెలిచిన తర్వాత నా కొడుకు గెలిచినాడు. మంచిగా ఉన్నాం కాబట్టి కదా మాకు ప్రజలు ఓట్లేసి గెలిపించుకునేది. చెడ్డగా ఉంటే స్వర్గీయ కాశపోగు సంజన్న అంతకులమైన చట్టపరమైన మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పిఎస్ పోలీస్ యంత్రాంగానికి, జిల్లా పోలీస్ యంత్రాంగానికి, ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సంజన్న హంతకుల మీద, సంజన్నను హత్య చేసిన నిందితుల మీద మర్డర్ కేసు నమోదు చేయడం జరిగేది. కానీ సంజన్నను హత్య చేసిన ప్రధాన హంతకుడైన తన మీద ఇప్పటికే 5-6 మర్డర్ కేసులు, అవి కూడా అందులో కిరాయి మర్డర్లే ఎక్కువ ఉన్నాయనే విషయం స్పష్టంగా ఆధారాలు కనిపిస్తుంది. తన వల్ల సమాజంలో ఉండబడే పౌరులకు కూడా ప్రమాదం అనే విషయం కూడా రుజువు. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు బయటకు వచ్చి, బెయిల్ మీద బయటకు వచ్చి
మళ్ళీ సంజన్న కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి మళ్ళీ వారిని కూడా హత్య చేయాలని కుట్ర జరుగుతున్న సమయంలో ఆ కుట్రను ఛేదించి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఇప్పుడు రిమాండ్లో పెట్టడం జరిగింది. అంటే వాళ్ళ నేర స్వభావం, వాళ్ళు నేరాలు చేసిన సంఖ్యను బట్టి చూస్తే కేవలం మర్డర్ కేసులు, కిడ్నాప్ కేసులు పెట్టి జైల్లో పెడితే వాళ్ళు యథావిధిగా వెంటనే బెయిల్ మీద వచ్చి మరిన్ని ఇట్లాంటి చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడానికి, ఇట్లాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడడానికి దారితీసే ప్రమాదం కూడా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కలెక్టర్ గారు. ఎస్పీ గారు ఇచ్చిన నివేదిక మీద, సంజన్న హంతకుల మీద ఎస్పీ గారు ఇచ్చిన నివేదిక మీద కలెక్టర్ గారు కూడా వాళ్ళను జిల్లా బహిష్కరణ చేయడం జరిగింది. ఇప్పటికే రిమాండ్లో ఉన్నారు, మిగిలిన వాళ్ళు అబ్స్కాన్లో ఉన్నారు. వాళ్ళను జిల్లా బహిష్కరణ చేయడం జరిగింది. జిల్లా బహిష్కరణ ఒకటే అంతిమంగా పరిష్కారం కాదు. ఎందుకంటే కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్కు బార్డర్ 5 కిలోమీటర్ల దూరంలో తెలంగాణ వస్తుంది, 6-7 కిలోమీటర్ల దూరం. వాళ్ళు బార్డర్ అవతలు ఉండవచ్చు, కానీ కుటుంబ సభ్యులు, సంజన్న కుటుంబ సభ్యులు లేదా పౌరులు ఎక్కడికైనా పోవడానికి స్వేచ్ఛ ఉన్నది. ఈ రోజున్న కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎవరు ఎక్కడికి వెళ్తున్నారనే విషయం తెలుసుకోవడం అనేది చాలా ఈజీగా మారింది. అట్లాంటప్పుడు వాళ్ళ మీద ఖచ్చితంగా పీడీ యాక్ట్ పెట్టడం కూడా ఒక పరిష్కారం. రెండవది సంజన్న కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించడం మరో పరిష్కారం. ఈ 2 పరిష్కారాల దిశగా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని, ఎస్పీ గారు కూడా చొరవ తీసుకోవాలని, వాళ్ళ ద్వారా మరికొన్ని ప్రాణాలు పోకుండా, అదే సమయంలో సంజన్న కుటుంబ సభ్యులు ఎవరు కూడా మరొకరు నష్టపోకుండా చూసే బాధ్యత పోలీస్ యంత్రాంగాన్ని, చూసే బాధ్యత కలెక్టర్ గారిదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా విజ్ఞప్తిని పెద్ద మనసుతో ఆలోచించి, మానవత్వంతో ఆలోచించి, వాళ్ళ నేరాల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కూడా సకాలంలో తగిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి, వీళ్ళని కాపాడే నిర్ణయాలను తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సమయంలో సంజన్న హత్య జరిగి, దళితుడైన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన సంజన్న హత్య జరిగి దాదాపు సంవత్సరం దగ్గరికి రాబోతుంది. SC/ST యాక్టు మరియు మర్డర్ కేసుల్లో వెంటనే ప్రభుత్వం ఆ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అదే సమయంలో గృహ నిర్మాణం చేయాలి. అదే సమయంలో ఎక్కడైనా వాళ్లకు వ్యవసాయం చేసుకునే అవకాశం ఉన్నప్పుడు కనీసం ఒక 3 ఎకరాల భూమిని వాళ్ళకు కేటాయించాలి. అదే సమయంలో పక్కా గృహం కూడా వాళ్ళకు నిర్మించాలి. SC/ST యాక్ట్ ప్రారంభంగా ఛార్జ్ షీట్ వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో వాళ్ళకు ఆర్థికమైన చేయూత కూడా ఇవ్వాలి. ఇక్కడ దాదాపు సంవత్సరం దగ్గరికి వస్తుంది, కానీ ఇందులో అవి ఏవి కూడా సంపూర్ణంగా పూర్తి కాలేదని చెప్పి కొంత అర్థమవుతుంది. ఈ విషయంలో ఇప్పటికైనా కలెక్టర్ గారు చొరవ తీసుకొని వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం నుంచి మొదలుకుంటే SC/ST యాక్టులో మర్డర్ కేసులో దళిత బాధితులకు ఎలాంటి న్యాయం చేయాలో ఆ చేసే అధికారం చట్టపరంగా కలెక్టర్ గారికి ఉంది కనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళకు రావాల్సిన సదుపాయాలు, వాళ్ళకు కల్పించాల్సిన సదుపాయాలు అన్నిటిని కూడా కల్పించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 1, నిందితుల మీద పీడీ యాక్ట్ పెట్టడం. 2, వీళ్ళకు రక్షణ కల్పించుకునే విధంగా ఖచ్చితంగా చొరవ తీసుకోవడం. 3, SC/ST యాక్ట్ మర్డర్ కేసులో కుటుంబానికి దక్కాల్సిన అన్ని సదుపాయాలను కూడా వెంటనే దక్కేలాగా చూడడం అనేది కలెక్టర్ గారి బాధ్యత. అదే సమయంలో ఎస్పీ గారి బాధ్యత అని కూడా గుర్తు చేస్తూ వాళ్ళు సకాలంలో ఈ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ దేశ కుల వ్యవస్థలో ఎక్కువ బాధితులుగా దళిత వర్గాలే ఉంటున్న విషయం అందరికీ తెలుసు. ఇట్లాంటి దళిత వర్గాల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు ఈ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతున్నాయి కాదు, గతంలో జరిగినాయి, రేపు కూడా జరుగుతాయి. ఇవన్నీ ఈ సమాజంలో ఒక కుల వ్యవస్థ రుగ్మత వల్ల జరుగుతున్నాయి. వీటిని అరికట్టే దిశగా మరిన్ని కఠినమైన చట్టాలు రావడం, అదే సమయంలో ప్రభుత్వాలు
దళితులు పేద వర్గాలు అన్ని వర్గాల మధ్యలో సామరస్యత పెరిగే విధంగా, ఒకరినొకరు చంపుకునే విధంగా కాకుండా ఒకరినొకరు గౌరవించుకునే సాంప్రదాయం పెరిగే విధంగా ఒక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా గ్రామీణ ప్రాంతంలో చట్టసభల్లో అన్నిట్లో ప్రచారం చేయడానికి ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందిగా విజ్ఞప్తిస్తున్నాను. ఎందుకంటే వివక్షతే అన్నిటికీ కారణమైనప్పుడు వివక్షత లేని సమాజాన్ని కోరుకుందామని చెప్పి రాజ్యాంగం చెప్తున్నప్పుడు వాస్తవ ఆలోచనకు అనుగుణంగా ప్రజల్లో ప్రచారం చేయకపోవడం, ప్రజల్లో చైతన్యం పెరగకపోవడానికి కూడా ఇట్లాంటి ఘటనలు దారితీస్తున్నాయి. వాటి రక్షణ కల్పించాల్సిన రక్షణ కల్పించాలి. సమాజంలో అసమానత లేని వ్యవస్థ నిర్మించే దిశగా సాంస్కృతిక ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరగాలి. ఆ విషయంలో కూడా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరుతున్నాను.